ఈరోజు మహానాయకుడు జన్మదినోత్సవాన్ని అత్యంత వైభవంగా చేసుకుంటున్నాం. మహానేత మన మధ్యలో లేకపోయినా కూడా మాకు ఉన్నట్టే ఆనందంగా ఉంది. ఆయన కారణజన్ముడు, సంక్షేమ పథకాల రథసారథి, పేద ప్రజల బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఎంతో పాటుపడిన మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయనంటే మాకు ప్రాణం. వైఎస్ఆర్ వీరాభిమానులమి. అలాగే ఈరోజు ఎంతో ఘనంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతిని జరుపుకుంటున్నాం. ఇక్కడికి వచ్చిన కార్యకర్తలకి, నాయకులకి, ఇంకా పెద్ద నాయకులకి, మీడియా వారికి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారములు. రాజశేఖర రెడ్డి గారు పెట్టిన సంక్షేమ పథకాలు ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరూ లబ్ధి పొందిన వారే. ప్రతి సంక్షేమ పథకాన్ని కూడా వాళ్ళ ముంగిటికి తీసుకెళ్ళి అందించినటువంటి మహా గొప్ప నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన మన మధ్య ఈరోజు లేకపోవచ్చు, కానీ ఆయన పెట్టిన ప్రతి సంక్షేమ పథకం కూడా ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరూ లబ్ధి పొందిన వారే. ఆరోగ్యశ్రీ కానివ్వండి, ఫీజు రీయింబర్స్మెంట్ కానివ్వండి, జలయజ్ఞం కానివ్వండి, పెన్షన్లు కానివ్వండి, ఉచిత కరెంటు కానివ్వండి, రైతులకి, బీద ప్రజలకి ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టిన మా దైవం, మా దేవుడు రాజశేఖర రెడ్డి గారు. జై వైఎస్ఆర్, జై వైఎస్ఆర్ సిపి. రేపు వచ్చే 2029లో మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రభంజనాన్ని సృష్టిస్తారు. ఒక ప్రభంజనాన్ని సృష్టిస్తారు. ప్రజలు బ్రహ్మాండమైనటువంటి, అమోఘమైనటువంటి తీర్పుని మళ్ళీ ఇవ్వబోతున్నారు. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్లో చాలా దుర్మార్గమైనటువంటి పాలన నడుస్తుంది. చెప్పడానికి కూడా సరిపోదు. ఎంత దుర్మార్గం అంటే అంత దుర్మార్గం నడుస్తుంది. ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా అమలు చేయలేక చెతగలపడ్డాడు. అప్పులు మాత్రం కోట్లు లక్షలు తీసుకొస్తున్నాడు. అమరావతి రాజధాని అంటున్నాడు. అదంతా గ్రాఫిక్స్ రాజధాని. మొదటి నుంచి కూడా గ్రాఫిక్స్ రాజధానియే. రేపు వచ్చే 2029లో మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రభంజనాన్ని సృష్టిస్తారు. మళ్ళీ బీద ప్రజలకి, ప్రతి ఒక్కరికి కూడా బ్రహ్మాండమైనటువంటి సంక్షేమ పథకాలు వాళ్ళ ముంగిటికే అందుతాయి. ఎవ్వరూ అధైర్యపడద్దు. జై వైఎస్ఆర్, జై వైఎస్ఆర్ సిపి. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్.